ఏది నాకు ఎదురొచ్చినది నీకు దహన బలి అని ఆ మాట అన్నాడు అంటే అతనికి తెలుసు దాని వెల ఎంత గొప్పదో. మరి కుమార్తె వస్తుంది అని చెప్పి అనుకొని ఉండడేమో, ఎందుకంటే తను ఏం చేశాడండి ఆ తర్వాత? ఆమేన్, చాలా వేదన పడ్డాడు. తండ్రులకి కుమార్తెలంటే ఒక ప్రేమ ఉంటుంది. కుమారుడంటే ప్రేమకును కుమార్తె అంటే ప్రేమకు వ్యత్యాసం ఉంటుంది. ఇంట్లో కుమార్తెకి సపోర్టు తండ్రి, కుమారుడికి సపోర్టు తల్లి. ఆమేన్. సో కుమార్తె ఇవ్వవలసి వచ్చినప్పుడు వేదన పడ్డాడు. కానీ బైబిల్ చెప్తుంది అతను అర్పించాడు అని ఉంది. ఇక్కడ మాటను గ్రహించాలి. నా నోటి నుంచి వచ్చే మాటలలో నా మాటలకు నేను ఎంత సమర్పించుకున్నాను అనేది దేవుడు చూసినప్పుడు, ఈ బిడ్డ ఈ మాటను చెబితే దాని వెల ఏమిటో తెలిసి చెప్తుంది. ఈ బిడ్డ సమర్పణ ఉన్న బిడ్డ అని దేవుడు చూస్తే దేవుడు జయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. యెఫ్తాకు దేవుడు జయాన్ని ఇచ్చాడు. యెఫ్తా జయము ఆయన మీదకు శత్రువులు ఆయన మీదకు రాలే. శత్రువుల్ని జయించడానికి ఇశ్రాయేలీలకి కష్టమైపోయింది. యెఫ్తాను పిలుచుకొచ్చుకున్నారు వెళ్ళి. ఒకప్పుడు యెఫ్తాను తోలేసి హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు యెఫ్తాని మా కొరకు యుద్ధం చేయయా అని పిలుచుకొచ్చుకున్నారు. తనకేమీ లేనిది పూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ యెఫ్తా యొక్క భయము, దేవుడి దగ్గర కనిపెట్టిన విధానం, దేవుని దగ్గర మొక్కిన విధానం, తన అర్పణ ఇశ్రాయేలీల మధ్య లేకపోయినప్పటికీ ఇశ్రాయేలీల్లో ఎవరికీ లేనంత సమర్పణ జీవితం యెఫ్తాకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలలో సహితము ఇటువంటి విశ్వాసమును నేను, ప్రైజ్ ది లార్డ్, ఇశ్రాయేలీయులలో కూడా, అంటే ఈ మనిషి యొక్క విశ్వాసం ఇశ్రాయేలీల్లో ఒకటి దగ్గర కూడా కనుగొనలేదు. ఈ అన్యుడు తప్ప స్వస్థత పొందిన 10 మందిలో ఈ అన్యుడు తప్ప, ఈ అన్యుడు అనగా దేవుని యొక్క బిడ్డలు వారి మాట పేరు కూడా పెదాల మీదకు తీసుకొని అన్యుడు తప్ప, ఈ అపరిశుద్ధుడు లేకపోతే ఈ యొక్క అన్క్లీన్ పర్సన్ తప్ప ఎవరు ఆయన్ని మహిమపరచుటకు వేరొకరు. యేసుప్రభు అవన్నీ జాగ్రత్తగా చూస్తున్నాడు. ఓ మాటను గుర్తుంచుకోనండి, నా జీవితంలో మీ జీవితంలో దేవునికి కావాల్సిన ఒక సమర్పణ జీవితం. ఒక వ్యక్తి దాన్ని బట్టి ఫలిస్తాడు. ఆమేన్. నీ సమర్పణ నీ మరణాన్ని చూపిస్తుంది. గోధుమ విత్తనము ఒంటరిగా ఉంటే అది నేలన పడి రాలి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును. అది చనిపోయిన ఎడల అది అనేకమైన గోధుమ గింజలనది ఫలింపచేయును. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే దేని విషయంలో సమర్పణ? ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ ద కీ. అందరూ చెప్పండి, కీ. దేని విషయంలో సమర్పణ? ఏ విషయంలో సమర్పణ కలిగిన వ్యక్తివిగా దేవుడు నిన్ను ఆశపడుతున్నాడు? ఏ విషయాల్లో నువ్వు సమర్పణ కలిగిన వ్యక్తివిగా దేవుడు నిన్ను చూడగలడు? ఏ విషయాల్లో నువ్వు ఒక సమర్పణ కలిగిన వ్యక్తివిగా అనగా నీ ప్రాణానికి ప్రాణమైన, దేవునికి స్తోత్రం, నీ ప్రాణానికి ప్రాణమైన, లేకపోతే నీ ప్రాణం పెట్టటమే సులభం దానిని పెట్టటం కంటే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ మాట గుర్తొచ్చినప్పుడు నా ఆత్మీయమైన తండ్రి గుర్తొస్తాడు నాకు. నేను కొంచెం ఒక క్షణం సమయం తీసుకొని మీకు ఆ మాటల్లో చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేను నీకు ఎటువంటి నైవేద్యం అర్పిస్తాను అంటాడు. ఎటువంటి నైవేద్యం అంటే అది సాయంకాలము, జస్ట్ నాకు సడన్గా రెఫరెన్స్ నేను చూస్తున్నాను.
55వ అధ్యాయం కీర్తనలు 17వ వచనం. కీర్తనలు 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు. ఎప్పుడండి? సాయంకాలం, ఉదయం తర్వాత, సాయంత్రం తర్వాత సాయంత్రంతో ఇశ్రాయేలీలకి దినం స్టార్ట్ అవుతుంది, రోజు మొదలవుతుంది. రోజు మొదటిన సాయంకాలం, తర్వాత ఉదయము, మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ కొత్త రోజు మొదలవుతుంది. సాయంకాలపు బలి, మధ్యాహ్నపు బలి, ఉదయపు బలి, మధ్యాహ్నపు బలి. ఈ బలులు ఎటువంటివి? ఈ బలులు అర్పణతో కూడుకుని ప్రజలు ఇచ్చిన బలులు ఇవి. ఈ సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము అనేది బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ద సాక్రిఫైసెస్ ఆఫ్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సాక్రిఫైసెస్. ఇవి ఎటువంటివంటే ఇవి చాలా వెలతో కూడుకునినవి. ఈ మూడు సమయాల్లో చేసే అర్పణని, మొరాని కాదు ఇది. ఈ 3 సమయాల్లో చేసేది వెలతో కూడుకునినది. కాబట్టి ఏమిటి వెల? దీని వెనకున్న ఒక విషయం ఏమిటి? కొంచెము కొంతమంది దైవజనులు, జాన్ రవీంద్రనాథ్ గారు ఒకసారి మాట చెప్తుండగా నా మనసులో నాటుకుంది. మీకు నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఆయన పేరు మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను నేర్చుకున్నట్లే చెప్తాను. నా జ్ఞానం అన్నట్లు నేను మాట్లాడను, ఎందుకంటే దాని యందు నేను అతిశయించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఉదాహరణకి, నా కష్ట సమయంలో దీనిని నేను కూర్చి నీకు ఇచ్చాను, నా వృద్ధాప్యంలో నేను దీన్ని చేశాను అంటే దాని అర్థం ఏమిటంటే, అది చాలా కష్టమైనప్పుడు చేశాను. ఎప్పుడైనా చేయొచ్చు, అప్పుడు చేయటం కష్టం. అర్థమవుతుందండి? అట్లాగే బలులు అర్పించటం కరెక్టే, కానీ సాయంకాలపు బలి, ఉదయము బలి, మధ్యాహ్నపు బలి, ఇది ఏం సూచిస్తుందంటే, ఇది ఎంత వెలతో కూడుకునినదో చూపిస్తుంది. ఏమిటయ్యా సాయంకాలపు బలి అంటే? యెఫ్తా యుద్ధము చేసి ఉదయం తిరిగి వచ్చాడా, మధ్యాహ్నం తిరిగి వచ్చాడా? సాయంకాలం తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యెఫ్తా ఇచ్చిన బలి ఎలాంటి బలి అది? తన బట్టలు చింపుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, నా కుమార్తె, నువ్వెందుకమ్మా ఎదురొచ్చావు? దాని అర్థం ఏమిటంటే, అమ్మా నిన్ను నేను అర్పించాలి, తప్పదు, నా మాట నుంచి నేను వెనక్కి వెళ్ళలేను. ఆమేన్. నీకు బదులుగా నేను అర్పింపబడితే బాగుండు, కానీ నేను దేవునికి మాట ఇచ్చాను, నీకు బదులుగా నేను అర్పింపబడితే. నేను చిన్నప్పుడు 8th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు మలేరియా ఫీవర్ వచ్చింది. మలేరియా అని తెలియదు మా మమ్మీ అప్పుడు ఏఎన్ఎం. అప్పుడు మలేరియా ట్యాబ్లెట్స్ వచ్చినాయి. అయితే బాగా జ్వరం వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది. మనిషిని బాగా వీక్ అయిపోయి ఆల్మోస్ట్ కళ్ళంట నీళ్ళు కూడా వస్తున్నాయి. మా అమ్మ నా దగ్గరికి వచ్చింది, అయ్యా నేను ఏదైనా కొంచెం తీసుకోగలిగితే తీసుకోగలను, కానీ నేనేం చేయగలనయ్యా అని నా పక్కన కూర్చుంది. ఎందుకో ధైర్యం చేసి మలేరియా ట్యాబ్లెట్లు వేసింది నాకు. నాకు మలేరియా బ్లడ్ టెస్ట్ లేదు, ఆ ట్యాబ్లెట్లు వేయగానే జ్వరం తగ్గిపోయింది. అయితే ఆ మంది, నీ నొప్పిని నేను తీసుకోగలిగితే నేను కొంచెం తీసుకునేదాన్ని అంతే. కొన్ని మన జీవితాల్లో వేరే దానికి బదులుగా మనం పెట్టలేం, మనం వేరేది పెట్టకూడదు అక్కడ. కానీ అది పెట్టాలంటే అది చాలా వెలతో కూడుకునేది. ప్రైజ్ ది లార్డ్. నీకు బదులు ఎవరిని పెట్టకూడదు, నిన్నే పెట్టాలి. యెఫ్తా కుమార్తెకు బదులు యెఫ్తా వెళ్ళకూడదు. యెఫ్తా వెళ్ళటం సులభం. నా చిన్న కొడుకున్నాడు, వాడు ఐ థింక్ 5 సంవత్సరాలు అప్పుడు అనుకుంటా, మనకు ఒక సర్జరీ చేయాల్సి వచ్చింది.
వెన్నుపూసకి కింద ఒక గడ్డలాగా వస్తే అది కత్తిరించాల్సి వచ్చింది. వాడు స్ట్రెచ్చర్ మీద వెళ్తూ వెళ్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మీరు ఆగిపోయిన డాక్టర్స్ వాడిని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వాడు దాని మీద కాళ్ళు అటు ఉన్నాయి, తల ఇటు ఉంది, ఇటు వెళ్తున్నాడు. డాడీ అని గట్టిగా అరిచాడు. అంటే నేనేం చేయగలను? వాడు ఆపరేషన్కి వెళ్ళాలి కదా. వాడు అరుస్తున్నాడని నేను తెచ్చుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. వాడికి బదులు నేను వెళ్తే వాడికి స్వస్థత కలుగుతుందా? ఎంతో వెలతో కొడుకు. దేవుడు మనిషిని చూస్తాడు. యెఫ్తాని చూశాడు. యెఫ్తా ఏం చేశాడంటే, అమ్మా నా కూతురు బదులు నేను వెళ్తే బాగుండు, ఎందుకంటే నేను వెళ్ళటం సులభం నా కూతురిని నేను ఇవ్వటం కంటే. సాయంకాలపు బలి ఏం మాట్లాడుతుందంటే అది వెల. ఆ వెల ఏమిటంటే తను నీ కమిట్మెంట్, నీ యొక్క సమర్పణ, దేవుడు ముందు నీ యొక్క సమర్పణ. హల్లెలూయా. దేవుని ముందు నీ సమర్పణ. మన జీవితాల్లో మనము దాని బదులు ఇది చేస్తే పర్వాలేదు అని మనం చేస్తూ కొన్ని విషయాల నుంచి తప్పిపోతూ ఉంటాం. కానీ సమర్పణను పక్కన పెడుతున్నాం అనేది మనం గ్రహించాం. దేవుడు నీ సమర్పణను చూస్తాడు. నీ సమర్పణ అని మాట్లాడుతూ దేనిలో సమర్పణ అనే మాటను మాట్లాడతాను. మొదట సమర్పణ అనేది మనకు అర్థం అవ్వాలి. సమర్పణ అనేది మనకు అర్థం అవ్వాలి. ఒకడు నా ఆగిల మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విత్తనం చేత్తో పట్టుకుని బిగబెట్టచ్చా? విత్తనాన్ని విత్తాలి. ఆమేన్. సాయంత్రపు బలి అంటే అది మామూలు బలి కాదు. అది నేనే బలిగా అయిపోవటం సులభం ఆ బలి ఇవ్వటం కంటే. అర్థమవుతుందండి? నేనే బలిగా అయిపోవటం సులభం నా కుమార్తెను ఇవ్వటం కంటే. అంత వెలతో కూడుకున్న బలిది. యుద్ధం నుంచి వెనక్కి వచ్చాడు యెఫ్తా. సాయంకాలపు బలి. తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఉదయం బలి. లెవెల్ పెరుగుతుంది. ఉదయాన్నే తల ఎత్తి చూడగా ఆ 3 మొరియా పర్వతం, ఆ పర్వతం మీద దేవుడు చూపించిన కొండ మీదకు అబ్రహాం వెళ్ళి తన కుమారుడైన ఇస్సాకుని కాళ్ళు చేతులు బంధించి బలిపీఠం మీద పెట్టి ఆమేన్ కత్తిని ఎత్తగా, తండ్రి బలి పశువు ఎక్కడుంది? నిప్పుంది, కట్టెలున్నాయి, బలి పశువు ఎక్కడుంది? యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును అన్నాడు. అబ్రహాం, ఆ బిడ్డ మీద నువ్వు కత్తిని వేయద్దు, ఆ చైను వేయద్దు అన్నాడు. అబ్రహాం ఏమనుకుంటాడు తెలుసా? ఇక్కడ కూడా ఈ యొక్క ఉదయకాలం బలి, 3 రోజుల ప్రయాణం, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. నా కుమారుణ్ణి దేవుడు ఒకవేళ అబ్రహాం, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కదా, నేను పరీక్షించాను, ఇస్సాకును వదిలేస్తాను, నువ్వు బలైపో అంటే అబ్రహాం దేవానికి స్తోత్రమయ్యా అనేవాడు. అంతే కదమ్మా. కానీ అబ్రహాము దేవుడేమన్నా, నీకొకగాని ఒక కుమారుడును, నువ్వు ప్రేమించే ఒకగాని ఒక కుమారుడు, నువ్వు నీ ప్రాణం పెట్టడం సులభమే, నీ కుమారుడు ప్రాణం పెట్టడం అంటే కష్టం. అది ఉదయం బలి, వెలతో కూడుకునిన బలి. దేవునికి స్తోత్రం. తర్వాత మధ్యాహ్నపు బలి, స్టాండర్డ్ పెరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు ఆయన సిలువ మీద ఉన్నాడు. 12 నుండి 3 గంటల వరకు చీకటి కమ్మెను. ఆయన ఏలీ ఏలీ లామా సబక్తాని, నా తండ్రి నా తండ్రి నా చేయేలా విడిచిది. మధ్యాహ్న బలి. తండ్రి తనను తాను అర్పించుకోవటం సులభం, కానీ తన కుమారుడికి ముఖం తిప్పుకోవటం కష్టం. కానీ చేశాడు. ఏమిటో తెలుసా? వీళ్ళ జీవితాల్లో ఉన్న అర్పణ ఎటువంటిదంటే, అది ఎంత శ్రమ అయినప్పటికీ కూడా వారు చెప్పిన యొక్క మాట విషయంలో వారు
నిలబడి ఉంటారు. లేదా దైవికమైన విషయాలు వాళ్ళ అర్పణ అన్నప్పుడు గమనించండి, నేను ప్రభువుకి అర్పించుకున్నాను అని అన్న మాట అర్థం అనేకులు సమర్పించుకున్నాం అంటే దాని అర్థం మనము మన డ్రెస్ మార్చటము, మన ఆభరణాలయ్యో తీసేయటం, లేకపోతే మనం కొన్ని తినటం, కొన్ని తినకపోవటం, కొన్ని మాట్లాడటం, కొన్ని మాట్లాడకపోవటం. సమర్పించుకున్నాము అని అంటేనే మనకు వచ్చేది మనసులోకి అది. కానీ సమర్పించుకోవటం దేనికో తెలుసా? నీకు నష్టము కలిగినను నువ్వు మాట తప్పకూడదు. 15వ అధ్యాయం కీర్తనలు, ఆయన పర్వతం మీద ఉండదగిన వాడు ఎవడు? వాడు మాట ఇచ్చి, ఎన్నో వచనమమ్మ అది? 6, 7 చూడండి. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అనేక విషయాల్లోనే డైరెక్ట్గా కిందకు వచ్చేసేయండి. 4వ వచనం, 5వ వచనము. అతడు ప్రమాణము చేయగా, ఏంటండి? ప్రమాణము చేయగా మాట ఏం కలిగిన? యెఫ్తా ఇశ్రాయేలీయులకి విజయం తీసుకొచ్చాడు, తను కుమార్తెను కోల్పోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక వ్యక్తిని చూస్తాడు, ఈ వ్యక్తి సమర్పణ అంటే ఎలా ఉంటుంది అని. సమర్పణ కలిగిన వ్యక్తి ఉంటే నేను సమర్పించుకున్నాను అని చెప్పటం కాదు, సమర్పణ అనేది తన మాట, తన ప్రమాణం చేయగా తనకు నష్టము కలిగినను దేవుడు అది చూస్తాడు. అబ్రహాం ఎటువంటి వాడో తెలుసా? నమ్మకమైన మనసు గలవాడని దేవుడు చూశాడు. 9వ అధ్యాయం 8వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. కరెక్టేనా? కరెక్టేనా? అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాసీలు అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు. నీకు ఈ శత్రువుల్ని నీ చేతికి అప్పిస్తాను అని నువ్వు అబ్రహాముని నమ్మకమైన వాడువుగా చూసావు. నువ్వు అబ్రహాము మాట ఇచ్చాడా దేవునికి? నష్టం కలిగిన మాట తప్పడు. నీ లోపల దేవుడు సమర్పణ అంటే దేవుడు చూసేది అది. దేవునికి స్తోత్రం. నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చారు, నా తల్లి వయసు ఆమె వచ్చింది. అయ్యా, నేను సేవకుడినైనా మరి ఆమె వయసులో నా తల్లి అంత వయసు కాబట్టి, అయ్యా ఏంటమ్మా అయ్యా అని ఆమె చేతిలో 500 ఇన్ని పెట్టుకొని ఉంది. మేబీ 10,000 15,000 మరి తెలియదు. పెట్టుకొని, అయ్యా ఇది తీసుకోండి. వాళ్ళు పెద్ద ఆర్థికంగా అంత గొప్పోళ్ళు ఏం కాదు, కానీ నాకు ఇస్తుంది. ఎందుకమ్మా నాకు ఇస్తున్నావు అన్నాను. నేను ఎప్పుడో దేవునితో నేను ఇలా చేస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు వరకు నేను చేయలేదు. నేను ఇది చేయాల్సిందే అంటే ఇంతకుముందు అనేకసార్లు ఆమె దాన్ని తప్పిస్తూ వచ్చిందట. ఇప్పుడు దేవుడు నువ్వు ఇక తప్పించడానికి వీల్లేదన్నాడట. ప్రభు బిడ్డలను గమనించండి, సమర్పణ అనేది మన జీవితాల్లో చాలా వెలతో కూడుకునినది. ఆమేన్. ఎటువంటి వెల అంటే నేను మీకు 3 ఉదాహరణలు చెప్పాను. సాయంకాలం బలి, ఉదయకాలపు బలి, మధ్యాహారము. సమర్పణ అనేది వెలతో కూడుకునినది. మనం అనుకుంటున్నంత ఆషామాషిగా ఉండదు. దాంట్లో ఏమిటయ్యా అంటే సమర్పణ ఏమిటంటే వాడు మాట ఇచ్చి వానికి నష్టము కలిగినను
దేవుడి ముందు అటువంటి వ్యక్తివిగా యెఫ్తా కనిపించాడు, అబ్రహాం కనిపించాడు, యేసయ్య కనిపించాడు. అలా బైబిల్లో కొంతమంది ఉన్నారు దేవునికి కనిపించిన వాళ్ళు. వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకొని విజయాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సమర్పణ అనే విషయాన్ని కొంచెం వివరించాను మీకు. ఇప్పుడు ఏ విషయంలో ఒక వ్యక్తి సమర్పణ కలిగిన వాడుగా ఉండాలి అంటే దేవుడు కోరుకునేది ఏంటో తెలుసండి? ఈ చివరి దినాల్లో దేవుడు చూస్తున్నది నీతి విషయంలో ఒక వ్యక్తి సమర్పణ కలిగి ఉండాలి. దేని విషయంలో? ప్రభువు పరలోకం నుంచి ఒక విషయాన్ని చూస్తున్నాడు. నా నీతి గూర్చి ఎవడైనా బోధించగలిగితే ఎంత బాగుండు, నా నీతి గూర్చి ఎవరైనా బోధిస్తే ఎంత బాగుండు. చూడండి, మనం అనేకమైన ఎగ్జాంపుల్ అందరినీ కలుపుదాంలేండి. ఇప్పుడు అందరినీ కలుపుదాం కావాలంటే, అయితే మనల్ని అతిశయపడకుండా కలుపుదాం. మీ అందరూ ఏదో విధంగా టీవీల్లో చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. నీతిని గూర్చి మాట్లాడే వాళ్ళని ఎన్ని సంవత్సరాలు మీరు ఎక్కడైనా చూసారా? అది ప్రాణం, అది మన ఆత్మకు రక్తం లాంటిదే. ప్రైజ్ ది లార్డ్. నీతిని గురించి మాట్లాడాలి అంటే దేవుని హృదయం తెలియాలి. దేవుని హృదయము అందరికీ ఆయన బయలుపరచుడు. నీతిని వెంబడించడానికి ఒక మనిషి తన మనసును పెట్టాలి. నీతిని గురించి ప్రకటించడం, నీతిని గురించి మాట్లాడటం ఏమిటి అంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మనము మామూలుగా ప్రభువుని నమ్ముటను బట్టి నీతిమంతులం అవుతాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఏముందండి? రోమీయులు 4:3 ఏముందమ్మా? లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, నువ్వు దేవుని నమ్మినప్పుడు నీకు నీతిగా ఎంచబడుతుంది. నీతిగా ఎంచబడటం వేరు, నీతిని బోధించుట వేరు. అక్కడితో ఆగదు, నీతిని ప్రేమించుట వేరు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులుగా ప్రభువుని విశ్వసించిన మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. ఆ తర్వాత దాన్ని పక్కన పాడేశాం. దట్స్ ఆల్. కానీ మనకు అవసరమైన గ్రహింపు రావాల్సింది అదే. ఎందుకో తెలుసా? మీరు కూర్చున్న ఈ భూమి, మీరు చూస్తున్న ఈ ఆకాశం తీసివేయబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం నివసిస్తుందండి? నీతి నివసిస్తుందా? దుర్నీతి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, దానిలో ఏం నివసిస్తుంది? పౌలు ఏమన్నాడు? నీతి నివసిస్తుంది అన్నాడు. ఇక్కడేం నివసిస్తుంది? పాపం నివసిస్తుంది అన్నాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో నివసించేది ఏంటి? నీతి తప్ప వేరొకటి అక్కడ కనపడదు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో నీతి తప్ప వేరొకటి, అది తప్ప అన్నీ వింటున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే నీతి అంటే ఏమిటో కొన్ని విషయాలు ముందుకు నేను చెప్తాను. మొదట నెమ్మదిగా సమర్పణ అంటే ఏమిటో మీతో కొంచెం మాట్లాడాను. ఏ విషయాల్లో సమర్పణ అంటే, నీతి విషయంలో సమర్పణ. నా ఉద్యోగం రిజైన్ చేసి రావటం నా సమర్పణ, లేకపోతే నా బట్టలు మార్చడం నా సమర్పణ, నేను తినే విషయాలు మార్చడం నా సమర్పణ, లేకపోతే నేను నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవటం నా సమర్పణ. నువ్వు ఎన్ని వదిలి వెళ్ళినా నువ్వు సమర్పించుకోవాల్సింది నీతికి. ఇదేంటే నీతి అనగానే ప్రజలకు అర్థం కావటం లేదు. ఎందుకంటే దాని వైపుకి వాళ్ళ మనసులు తిరగలేదు. అది ఎప్పుడు వాళ్ళు గ్రహించను. ప్రైజ్ ది లార్డ్. దట్స్ ఇట్.
అక్కడక్కడ నేను సేవకుల మీటింగ్లో చెప్పిన ఏదైనా ఒకటి రెండు వచనాలు చెప్తాను, అంతేగాని అంత అంత డెప్త్ నేను మాట్లాడలేను కొన్నిసార్లు. దేవుని యొక్క వాక్యంలో ఐ లైక్ దట్ వర్డ్, హల్లెలూయా, వర్షిప్ యు ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఈ మాట మీ అందరూ చెప్పాలి. ఏంటి ఆ మాట? దానిని కనుగొనువారు, రక్షింపబడిన వాడు సహితము కనుగొనలేని దారిది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి కూడా ఆ సంకుచితమైన మార్గంలో, ఏమిటా సంకుచితమైన మార్గం? నువ్వు సినిమా చూడకూడదు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడకూడదు, నీ యొక్క బట్టలు తెల్లవి ఉండాలి, లేకపోతే నీ యొక్క నువ్వు చేసే హెయిర్ కట్ డిఫరెంట్ ఉండాలి, లేకపోతే నువ్వు తినేవి నువ్వు ఉండేవి. ఇదా సంకుచిత మార్గం అంటే? సంకుచిత మార్గం అంటే లోకాన్ని కాదనటమేనా సంకుచిత మార్గం అంటే? ఆ మార్గానికి ఉన్న పేరేంటి? ఆ మార్గాన్ని కనుగొనువారు. దేవునికి స్తోత్రం. ఆ మాట చాలా బలంగా ఉండాలి. ప్రభు నన్ను దీనికి ఆకర్షించి నాకు బోధించాడు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. దాన్ని కనుగొనువారు. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఏంటండి? అనేకులు ప్రవేశింపచూతురు కానీ, అంటే వాళ్ళకి మార్గం తెలియకుండానే ప్రవేశింపజూడుకున్నారా? వాళ్ళకి తెలుసు ఎంత వివరణ ఉందో తెలుసా? మొదటిదేమో దానిని కనుగొని వారు కొందరే, రెండవదేమో అనేకులు ప్రవేశింపచూతురు కానీ అది వారి వలన కాదంట. అర్థమవుతుందండి? ఏమిటి మార్గం? ప్రవేశింప చూచి అంటే వీళ్ళు కనుగొన్నారు అన్నట్లే. ఒక విధంగా ప్రవేశింప చూస్తారు, వారి వల్ల కాదు. అసలు దాన్ని కనుగొనలేని వాళ్ళు ఉన్నారట. అంటే అసలు దేవుడు అంటే ఎరగని వారని మనం అనుకుంటాం. ఇంకొంచెం లోపలికి వచ్చినట్లయితే దేవుణ్ణి ఎరిగి కూడా దేవునితో నడిచే మార్గం తెలియని వాళ్ళు. దేవునితో నడిచే మార్గం ఏంటి? కేవలం బైబిల్ చదివి ప్రార్థన చేసి మనం మంచి కార్యాలు చేయటమేనా? దేవునితో నడిచే మార్గం ఏంటి? మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం. ఓకే, 21:32 ఏమో మత్తయి నువ్వు చదువుతుంది. అందుకు వారు ఇక్కడ నుంచి చూడండి. యేసు సుంకరులను సుంకరులను ఎవరి తర్వాత? వేశ్యలను మీకంటే ముందుగా, జాగ్రత్తగా వినాలి, మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని. ఓకే, ఏంటండి? యోహాను ఏ మార్గం అండి? ఇంతకు నుంచి మనం కొట్టుకులాడుతుంది ఏంటో తెలుసా? దాన్ని కనుగొని వారు
కొందరే దానిలోనికి ప్రవేశింప చూతురు గాని వారి వలన ఏమిటది కనుగొనలేందేంటి, ప్రవేశించలేకపోయేదేంటి, ఏమిటది? అది ఏంటది? ఆ మార్గం పేరేంటండి? నీతి మార్గం. ప్రజలు రక్షింపబడ్డారు, బాప్తిజాలు పొందారు, మాలాంటి వాళ్ళు సేవలు చేస్తున్నారు. కానీ దేవునితో నడిచే మార్గం ఏంటో వాళ్ళకి ఇంకా కనుగొనలేకపోయారు. కొంతమందికి తెలిసి ఎగబాగటానికి ప్రయత్నించారు, కానీ వారి వలన కాలేదు. ఏమిటా మార్గం? యేసుని నమ్ముకోవటమేగా మార్గం. యేసుని నమ్ముకోవటమే మార్గం కాదు, నువ్వు మార్గాన్ని కనుక్కోవటానికి యేసయ్య నమ్ముకోవటం ఆరంభం. దేవునికి స్తోత్రం. అది ఏ మార్గం అండి? అది ఆ నీతి మార్గంలో ఏం జరిగింది? ఎలా వచ్చాడు యోహాను? హల్లెలూయా. ఈ రోజుల్లో వాక్యం వింటూ ఉండగా నీతి మార్గం బోధింపబడుతుందా, నీకు దీవెన బోధింపబడుతుందా? నువ్వు వాక్యాన్ని వింటూ ఉండగా నువ్వు నీ జీవితంలో ఏమి నీకు వస్తుంది అని ఆలోచిస్తున్నావా, లేక నీతి నీతో మాట్లాడుతుందా? యోహాను సువార్త 16వ అధ్యాయము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఆత్మ ఆయన వచ్చినప్పుడు 13వ వచనం అండి అది. 16వ అధ్యాయము ఏ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడట? ఎన్నో వచ్చినవమ్మ? 16వ అధ్యాయము 13. సత్యస్వరూపయోగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. 11వ వచనానికి వెళ్ళండి. 16-11లోకి వెళ్ళండి. నేను క్షమించు 8 చదవండి. అది విశ్లేషణిస్తున్నాడు, వివరిస్తున్నాడు. 8 చదవండి. ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, బాప్తిజం ఇచ్చు యోహాను వచ్చిన మార్గం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించే మార్గం ఏమిటి? నీతి మార్గాన్ని బట్టి మనం ఎన్నిసార్లు ఒప్పించబడ్డాం? నీతి మార్గానికి ఎన్నిసార్లు ఒప్పించబడ్డాం? వెనక్కి వెళితే మత్తయి సువార్తలో నీతి మార్గం అని వచ్చినప్పుడు వారు ఏం చేశారట? వాళ్ళు దేవుని రాజ్యాన్ని ప్రవేశించారు. అయితే మీరు నమ్మలేదు. ఏం పడకపోయారు? మీరు నీతి మార్గం వచ్చినప్పుడు మీకేం కలగాలి? ఎన్నిసార్లు నీతి మార్గానికి నాకు పశ్చాత్తాపం కలిగింది? మనము ఒక నీతి లోకంలో జీవించిన దేవుని రాజ్యము 14వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలో తినుటయు త్రాగుటయు కాదు కానీ రోమీలు 14 ఎన్నో వచ్చినమండి అది. రోమా 14 ఎన్నో వచ్చినమ్మా? 15 వచ్చిన 14 15 17 నీతి. దేవుని రాజ్యం ఏంటి? నేను యేసుప్రభుని నమ్ముకొని నీతిమంతుడిని అయ్యాను, కానీ నీతి మార్గం అంటే యేసుప్రభుని నమ్ముకోవటం ఒకటేనా? రక్షణ, మీరు రక్షింపబడిన దినము కంటేను మీకు ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది. అంటే అదొక ప్రయాణం. దానిలోకి అనేక మంది ప్రవేశింప చూతురు కానీ వారి వలన దాన్ని అనేకులు దాన్ని కనుగొనలేరు. బాప్తిజం ఇచ్చి యోహాను గొప్ప గొప్ప సూచనలతో రాలా. ఈ రోజుల్లో ప్రజలు ఎలా వస్తున్నారు తెలుసా? నీతి మార్గం కాకుండా ఇంకన్నిటితో వస్తున్నారు. మేమేం చెప్పాలి? ఒక వ్యక్తి ఎలా రావాలి నీ దగ్గరికి? నువ్వేం చూడాలి? ఎందుకంటే రాబోతున్న లోకం ఏముంది? ఏమి నివసిస్తుంది రాబోతున్న లోకంలో? నీతి తప్ప వేరొకటి నివసించదు. అసలు నీతి అంటే ఏమిటి?
మనం నమ్ముకోవటమే నీతి అంటున్నాం, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. బాప్తిస్మిచ్చి యోహాను బోధించినప్పుడు, నీతి మార్గంలో వచ్చినప్పుడు వేశ్యలకు పశ్చాత్తాపం కలిగింది. వారు చేస్తుంది దుర్నీతి అని పశ్చాత్తాపం కలిగింది. అది చూసి మీరు పశ్చాత్తాప పడలేదు, ఆ నీతి మార్గాన్ని మీరు గ్రహించలేదు, దాంట్లోనికి ప్రయాణం చేయాలని మీరు ప్రయత్నం అసలే చేయలేదు. నిలిచి ఉండేది నీతి. దానియేలు 12వ అధ్యాయంలో ఉంది, నీతిమంతులు పునరుద్ధానానికి లేపబడతారని ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకానికి ముగింపు ఏంటి? నీతి. నీ జీవితంలో దేవుని వాక్యంలో నీతిని బట్టి ఎన్నిసార్లు ఒప్పింపబడ్డాం. బైబిల్ చెప్తుంది, ఆయన నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు పాపమును గూర్చి ఒప్పింప చేయను. నీతిని బట్టి మనం ఒప్పింపబడిన, పశ్చాత్తాపబడిన సందర్భాలు ఏంటి? నేను ఆకర్షిస్తుంది నీత, నిన్ను ఆకర్షిస్తుంది సుఖ జీవితమా? సిలువ మీద చనిపోతున్న దొంగ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవునికి భయపడవా? ఏమన్నాడండి? ఇంకా యేసుప్రభు గురించి ఏమన్నాడు? మనకైతే ఇది తగును, ఆ తర్వాత చేయలేదు. ఇంకా ప్రభువుని గురించి అతడు నీతిమంతుడని ఒప్పుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎందు లూకా సువార్త అండి, చూడండి, ఏదో ఒక సువార్తలో చూడండి. ఈయన ఏ తప్పిదము, ఈజ్ రైచియస్. 47వ వచనం. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయేటప్పటికి ఏం చూపించాడు? ఈయన నీతిమంతుడని చూపించాడు. మన 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 బాధ్యత ఏంటి? సంఘం అసలైన మూసేసింది. యేసు ప్రభు రోజుల్లో కూడా బోధ ఎలాగుంది? 23వ అధ్యాయం మత్తయి సువార్త. ప్రైజ్ యు మాస్టర్. 23వ వచనం. దేవుడు చాలు, ప్రధానమైన విషయాలను మూసేశారట. లూకా సువార్త 11కు వద్దాం, కలిపి చూడాలి మనం ఆ విషయాలు. 11:42లో ఏముందో చూడండి. క్షమించండి, ఒక నిమిషం. లూకా సువార్త 11:42 అండి, చూడండి ఒకసారి. దేవుడి యొక్క వాక్యం అప్పుడు కూడా ప్రధానమైన వీళ్ళు మూసేసి మిగతా చెప్తున్నారట. ఇప్పుడు కూడా ప్రధానమైనవి మూయబడి ఉన్నాయి. ఆ మార్గం ఏంటి? ఆ మార్గాన్ని కనుగొనలేకపోతున్నారట. నేను దేవుని తింటాను ప్రభువా, కనుగొనలేకపోతున్నారు. ప్రయత్నిస్తున్నారు కానీ ప్రవేశించలేకపోతున్నారు. ఏంటిది? ఇదేంటిది? యేసు ప్రభుతో నడవటం కష్టమేనా? ఏంటిది? ఏంటి మార్గం? రక్షింపబడిన వాడికి అర్థం అవ్వాల్సిన మార్గం, ఆ మార్గం పేరేంటి?
లేఖనాల నుంచే జవాబు ఉంటుంది. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రథమమైనది దేవుని యొక్క నీతి. నీతి చేత మనం ఒప్పించబడాలి. వాక్యం చదువుతుంటే నీతి చేత నువ్వు ఎన్నిసార్లు ఒప్పింపబడ్డావు, నీ పాపాన్ని బట్టి ఎన్నిసార్లు ఒప్పింపబడ్డావు. నా బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపమును గూర్చియు పాపము గూర్చి ఒప్పుకోలుందట. పాపము గూర్చి ఒప్పుకోలుంది, కానీ ప్రజలకు నీతిని గూర్చి ఒప్పుకోలు లేదు. ఎందుకని? నీతిని గూర్చిన ఒప్పుకోలు గూర్చి మనం వినం. ఎందుకంటే నీతిని గూర్చి మనుషులు పట్టించుకోరు కాబట్టి. మరి పాపం గురించి ఎందుకు పట్టించుకుంటున్నారంటే, పాపము వలన జీతము మరణము కాబట్టి పాపం వరకే ఆగిపోయారు. కానీ నిత్య నివాసానికి అవసరమైంది నీతి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రజలు రక్షణ మార్గంలోకి వస్తున్నారు, నీతిమంతులుగా మార్చబడుతున్నారు, కానీ నీతిని గ్రహించలేకపోతున్నారు, దాన్ని కనుగొనలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దానిలోనికి ప్రవేశించడానికి కష్టపడుతున్నారు. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఈ నీతి మార్గంలోట చాలామంది చేతులు పోయి, కాళ్ళు పోయి, శరీరానికి గాయాలయ్యి, చేతులు ఇరిగి, ఒక దారిలో యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఆ దారి పొడుగున ఎలా ఉంటారండి మనుషులు? ఆ అవయవాలు కోల్పోయి పడిపోతారు. చాలామంది ఈ నీతి మార్గంలో ప్రవేశించి కూడా ఎక్కడో వాళ్ళ జీవితాల్లో సతికిలు పడిపోయి కూర్చుంటారట. అట్లా దైవజనులు రోడ్డు పక్కన పడి ఉన్నారట. ఏ మార్గం అది? అసలు ఇక మార్గం కనిపిస్తే దాంట్లోకి వెళ్తే దాన్ని కనుక్కొని వెళ్ళిన వారు నీకు కనిపిస్తారు. వెళ్ళిన వారిలో కొంతమంది వారి వల్ల కాల. అసలు మార్గమే మనం గమనించకపోతే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. నా సహోదరి, నా సహోదరుడా, పాపము గూర్చి ఒప్పుకోలు వస్తుందా? అదేనా క్రైస్తవత్వం? పరిశుద్ధాత్మదేవుడు పాపాన్ని ఒప్పించేవాడైనా? నా బైబిల్ చెప్తుంది నీతిని గూర్చి కూడా ఒప్పింపజేస్తాడు. పాపము గూర్చి ఒప్పుకోలు ఎంతుందో నీతిని గూర్చిన ఒప్పుకోలు ఏమాత్రం తక్కువ ఉండదు. తీర్పును గూర్చి లోకాన్ని ఎందుకు అంటే ద్వేషించారు కాబట్టి, వద్దన్నారు కాబట్టి. ఎందుకని ఈ 3 విషయాల్లో ఒప్పిస్తాడో రాస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయం చదివిన వాక్యం 8వ వచనం చదివాం. ఇప్పుడు 9వ వచనం నుండి చదువుదాం. 16:9. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక. గమనించండి, పాపము గూర్చి అది మళ్ళీ అదే మాట. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక అంటే నా యందు విశ్వాసం ఉంచి పాప విషయంలో పశ్చాత్తాపపడాల్సింది పడక, వేశ్యలు పశ్చాత్తాపడినట్లు నా యందు విశ్వాసం ఉంచి వారు పడక. ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచి పాపము నిమిత్తం పశ్చాత్తాపడక. మళ్ళీ చదువమ్మ. లోకులు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. నెంబర్ 2, పాపం గురించి ఎందుకు ఒప్పిస్తాడు అనేది అక్కడ రాశాడు. నన్ను నమ్మలేదు కాబట్టి నన్ను నమ్మకపోవటమే వారు చేసిన మొదటి పాపం. నువ్వెంత పాపం చేశావో అది తర్వాత విషయం. పాపమంతా కడగటానికి వచ్చిన వాడిని నమ్మకపోవటం మొదటి పాపం. అర్థమవుతుందమ్మా? పాయింట్ అర్థమవుతుందా మీకు? వరదల్లో జనాలంతా కొట్టుకుపోతున్నారు. నీ శక్తికి మించిపోయిన నీళ్ళవి. కొట్టుకుపోవటానికి నువ్వు ఎవరు సహాయం చేసి అరిసినా ఎవరు సహాయం చేసే స్థితిలో లేరు. కొట్టుకుపోతున్నా నీకు ఒకడు తాడేసినప్పుడు తాడును పట్టుకోకుండా దాన్ని తోసేయటమే నువ్వు కొట్టుకుపోవటానికి అర్హుడివి.
నువ్వు పాపం చెయ్యటము, నువ్వు చేసిన పాపాలను ఒప్పించటం, నువ్వు చేసిన పాపాల లిస్టును ఒప్పించటం కంటేనూ కూడా నీ పాపములు కడగటానికి వచ్చిన ఆయనను, లోకులు ఆయనను, ఆయన నీ పాపాలు కడగటానికి వచ్చిన వాడని ఆయన యందు విశ్వాసం ఉంచకపోవటం అనేది ఫస్ట్ పాపం. ఆమేన్. యేసు ప్రభువుని నేను అంగీకరించకపోవటమే, యేసు ప్రభువుని నేను తోసివేయటమే అది మొదటి పాపము. అందుకని లోకాన్ని యేసయ్యని మీరు విసర్జించారా అని ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నా పాపాలు క్షమించు ప్రభు అని రావటం కాదు అక్కడ. ఇంతకాలము నిన్ను నేను త్రోసివేశాను, అది నా పాపం. నువ్వు ప్రేమతో నన్ను ఇంతకాలం వెంబడిస్తూ ఉంటే నేను తోసివేశాను, అది ప్రభు నేను చేసిన తప్పు. నా పాపాలు కడగటానికి నువ్వు నా వెంటబడుతుంటే నేను నిర్లక్ష్యం చేశాను, అది మొదటి తప్పు, అది పాపం. అందుకని లోకాన్ని, యేసయ్యను మీరు పాపాలను కడగటానికి వచ్చిన ఆయన నమ్మనందుకు మిమ్మల్ని పాపము గురించి ఒప్పింపజేస్తుంది, అది మొదటి పాపం. తర్వాత నీతిని గూర్చి అంటే దాని అర్థం, నేను ఎక్కడికి వెళ్తున్నాను, మీరు నన్ను ఇక అంటే దాని అర్థం ఏంటి? నేను ఆయనకి ఇష్టడుగా బ్రతికాను. ఆమేన్. ఆయన యొద్దకు కొనిపోబడ్డాను. నేను ఆయనకి ఇష్టడుగా బ్రతికాను, ఆయన యొద్దకు కొనిపోబడ్డాను. నన్ను మీరు ఇక మీదట చూడరు. కారణం ఏమిటంటే నేను ఆయనతో నడిచాను, నేను ఆయనతో వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ మీ మధ్య ఉన్నాను, ఇక నేను ఆయన యొద్దకు వెళ్ళి మీకు ఇంకా కనిపించకుండా ఉంటాను. దాని అర్థం ఏమిటంటే నేను మీ ముందు నీతి యొక్క మార్గంలో నేను నడిచాను అని మిమ్మల్ని ఆయన ఏ విధంగా ఈ లోకంలో నీతిమంతుడిగా బ్రతికాడో ఆ తర్వాత దేవునితో నడిచి వెళ్ళి కనపడకుండా అయిపోయాడో. ఎవరు? హానోకు. యేసు ప్రభు హానోకు. హానోకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముందండి హానోకు గూర్చి? ఎన్నో వచనమండి? 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు చూడండి కొనిపోబడ్డాడట. ఇది ఇంపార్టెంట్ అండి. అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని దేవుడికి ఇష్టడుగా ఉన్నాడట. దేవుడు తీసుకువెళ్ళిపోయాడట. యేసుప్రభు ఏమన్నాడికి మీకు కనపడను అన్నాడు. హానోకి కనపడలేదట. దాని అర్థం ఏంటో తెలుసా? నీతిమంతుడు ఆయన నీతిమంతుడు అని. ఆయన ఏ విధంగా దుర్నీతిమంతుడైతే ఈ భూమి మీద చనిపోతాడు, కానీ నీతిమంతుడు కాబట్టి ఆయన మీకు ఇక కనపడకుండా ఉండటం ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడు అనే దానికి గుర్తు. ఆయన నీతిమంతుడు అని మిమ్మల్ని ఆయన చంపబడ్డాడు, ఆయన తిరిగి లేచి తండ్రి దగ్గరికి కొనిపోబడ్డాడు. ఆయన నీతిమంతుడు, దేవునికి స్తోత్రం అని లోకాన్ని ఒప్పింపజేస్తుందట. ఎందుకు? ఆయన దేవునితో నీతి మార్గంలో నడిచాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మూడవది తీర్పుని గురించి. ఏముంది? ఎందుకు తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పండి, చదువమ్మా. ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక, ఈ లోక అధికారికి తీర్పు పొందుకుని ఉన్నాడు. ఇక వాడు నిత్య నరకంలోనికి, దేవుని సింహాసనం, ధవళ సింహాసనం, నిత్య నరకం అనే తీర్పు లోకాధికారి మీదకి వచ్చింది కాబట్టి, తీర్పు ఈ లోకానికి విధింపబడింది కాబట్టి, తీర్పు విధింపబడింది కాబట్టి, తీర్పు విధింపబడకపోతే నేను ఒప్పించాల్సిన అవసరం.
తీర్పు విధింపబడింది కాబట్టి తీర్పు నుంచి నిన్ను తప్పించటానికి, తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అని నిన్ను ఒప్పించటానికి ఆయన నీ వెంటొస్తాడు. ఆల్రెడీ తీర్పు డిసైడ్ అయిపోయింది, మరి దీని నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? నువ్వు ఒప్పింపబడాలి. అవును ప్రభువా, తీర్పు డిసైడ్ అయింది, నేను తీర్పులోకి రాకూడదు అని ఒప్పించబడాలి. అయిపోయింది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? తీర్పు అనేది ఎక్కడుంది, దేవుడు ఎక్కడున్నాడు అని అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తీర్పు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. లోక అధికారికి ఏంటమ్మా? లోక అధికారికి తీర్పు పొందున్నాడు. తీర్పు వచ్చేసింది వాడి మీదకి. ఆ సమయం కొరకు వేచున్నాడు అంతే. ఈ సమయంలోపు తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆ డిసైడ్ అయిపోయిన దాంట్లోకి మీరు వెళ్ళదు. ఇంతకుముందు ఇంకా ఏం జరుగుతుంది, ఏమవుతుందని వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు తీర్పు వచ్చేసింది, ఇంకా ఫైనల్ అయిపోయింది. ఇల్లు పడేస్తారా అని డిసైడ్ అయిపోయింది కాబట్టి బట్టలు తీసుకొని బయటికి వెళ్ళమంటున్నాడు. నేను అక్కడే ఉంటానంటే కుదరదు. అందుకని లోకాన్ని తీర్పును గురించి దేవుడి ముందు ప్రతి ఒక్కడు నిలబడాలని అక్కడ అందుకొప్పిస్తున్నాడు. పాపం గురించి, తీర్పును గురించి. పాపం గూర్చేమో ఆయనను నమ్మనందుకు పాపం గూర్చి, నీతిని గూర్చి ఆయన ఎటువంటి వ్యక్తిగా దేవునికి ఇష్టడుగా నడిచాడు అనేవి. ఇక ఆయన మీరు ఎందుకు చూడలేకపోతున్నారంటే ఆయన దేవునికి ఇష్టడుగా నడవటాన్ని బట్టి దేవుడు కొనిపోయాడు కాబట్టి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి నీతిని గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఆయన నీతిగా ఈ లోకంలో జీవించాడని. మన జీవితాల్లో పాపములు గూర్చి ఒప్పుకోలు వేరు, పాపము గూర్చి ఒప్పుకోలు వేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? 8వ వచనంలో ఆయన అక్కడ దేని గురించి? పాపములు గూర్చా, పాపము గూర్చా? ఒకటా అనేకమా? పాపము గూర్చి. ఏమిటి పాపం గూర్చి? ఆయనను నువ్వు నమ్మకుండా ఉండుట మొదటి పాపం. నువ్వు పాపాలు చేశావు, కడగటానికి ఆయనను నమ్మటాన్ని నువ్వు తృణీకరించావు కాబట్టి నీ హార్ట్ సర్జరీ చేయటానికి వచ్చిన డాక్టర్ని కాలుతోదన్నావు కాబట్టి అది తప్పు. నేను కాలుతోదన్నాడంటే నేనేం నా సొంత మాట మాట్లాడట్లా. నాతో భోజనం చేసిన వాడు నాకు వ్యతిరేకంగా వాడు మడిమని ఎత్తాడు. ఇంకా నేను కాలుతోదన్నానంటూ సింపుల్. అన్నం తిన్నవాడే ఎత్తాడట. నమ్మనందుకు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో పాపము గూర్చిన ఒప్పుకోలే మనము క్రైస్తవత్వం అనుకుంటే, నీతిని గూర్చిన ఒప్పుకోలేంటి? అందుకనే ప్రజలు దేవునితో నడవటానికి మనసు పెట్టట్లా. ఎందుకంటే నీతిని గూర్చిన ఒప్పుకోలు ఉన్నప్పుడే దేవునితో నడవటం అనేది ఒకటి ఉంది. హనోకు 365 సంవత్సరములు జీవించి పిల్లలను కంటూ, సంతానాన్ని, కుమారులు కుమార్తెలు కంటూ దేవునితో నడిచాను. తర్వాత దేవుడు తనను తీసుకుని పోయినందున అతను లేకుండా పోయాను. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవుడు ఎవరిని చూశాడు? వెంటనే 6వ అధ్యాయానికి వస్తే, ఆ తరములో దేవుడు నోవాహును నీతిమంతుడుగా చూచాడు. నోవాహు దేవునితో నడిచినవాడు. నోవాహు ఏం చేశాడో తెలుసా? దేవుని నమ్ముకుని నీతిమంతులు కావటమే కాదు, నీతిని నోవాహు ప్రకటించాడు. నోవాహు నీతిని 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ఏంటండి అక్కడ ఆగాలి? ఏంటంట? నీలాగా నాలాగా మైక్ పెట్టుకుని బైబిల్ చెప్పాడా నోవాహు? నోవాహు ఏం చేశాడు మీరు చెప్పాలి. ఏం చేశాడు నోవాహు? ఆ 4వ వచనం ప్రకారం ఏం చేశాడండి? ఏం చేశాడు? నీతిని ప్రకటించాడు. జల ప్రళయానికి ముందు ఏం జరిగిందో తెలుసా?
జల ప్రళయానికి ముందు ఏం జరిగిందో తెలుసా? నీతిని ప్రకటించాడు. దేవుడు తీర్పు రాకముందు ఏం జరుగుతుందో తెలుసా? నీతిని ప్రకటించే దేవుని సేవకుల్ని దేవుడు లేపుతాడు. మీరు చూస్తారు, రానున్న రోజుల్లో దేవుని సేవకులు, దేవుడి ఏర్పాట్లు ఉన్న వాళ్ళు నీతిని మాట్లాడటం మొదలు పెడతారు. అయితే డేంజర్, నీతిని మాట్లాడటం స్టార్ట్ అయిందా సెటిల్మెంట్స్ దగ్గర పడి అని అర్థం. నోవాహు ఆ యొక్క జలప్రళయం రాకముందు ఏం చేశాడు? నీతిని ప్రకటిస్తే సంతోషం ఒకటి, నీతిని ప్రకటిస్తే డేంజర్ కూడా. బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు? నీతి మార్గంలో వచ్చి నీతిని ప్రకటిస్తే ఏమన్నాడు? గొడ్డలి చెట్టు వేరును పెట్టబడి ఉన్నది అన్నాడు. చేతిలో చేట ఉన్నది, గాలికి దేవుడు ఆ చేటను విసురుతున్నాడు. పొట్టు తీసుకువెళ్ళి ఎక్కడేస్తాడట? నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరు మాట్లాడలేదు. అట్లాగా నీతిని ప్రకటించడం మొదలు పెడితే నెక్స్ట్ ఉన్నది అదే, పొట్టుని అగ్నిలో కాల్చివేయబడదు. ఫలింపని ప్రతి కొమ్మయు నరికివేయబడును, నరికివేయబడి అగ్నిలో వేయబడును. అంటే ఇవి ఎంత ప్రాముఖ్యమైన దినాలు చూడండి. నీతిమంతులుగా చేయబడటం, నీతిని ప్రకటించటం. మీకు ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను? ఆసక్తి, మీరు దేనికి మీరు సమర్పించుకున్నారు దగ్గర మొదలుపెట్టాను. సమర్పణ గురించి మాట్లాడాను. సమర్పించుకోవాల్సింది నీతి కన్నాను. నీతి అంటే మీకు, మనకి అసలు నీతి అంటే కొత్త సబ్జెక్ట్ లాగుందని. నోవాహు నీతిని ప్రకటించాడు. ఆయన దగ్గర ఎన్ని బైబిల్స్ ఉన్నాయో! నోవాహు ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఉన్నాడు. బైబిలే లేదు. 66 పుస్తకాలు ఉన్నాయి. నీతిని ప్రకటించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఏం జరుగుతుంది? పాపములు ఒప్పుకుంటున్నారు కానీ పాపము ఒప్పింపబడుతున్నారా? పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవునిని తృణీకరించాను అని ఒప్పుకునేవాడు వేరు. దొంగ అలాగే ఒప్పుకున్నాడు. మనము, వీడంటాడు నువ్వు దిగి మమ్మల్ని కూడా రక్షించు, అప్పుడు మేము ఒప్పుకుంటా ఉంటున్నాడు వీడు. ఈయన అంటున్నాడు, రే మన పాపాలు కాదురా, ఇంతకాలం దేవునికి భయపడకుండా చేశాం. దేవునికి ముందు భయపడరా నువ్వు? మనం చేసిన పాపాలు, దేవుని భయపడకుండా అనేక పాపాలు చేసాం మనం. దానికి మనకి తగిందే. అసలు మనము ఎందుకు తగింది ఇది అంటే, మనం దేవునికి భయపడలేదురా. మనం లేదా దేవుణ్ణి నమ్ముకొని దేవుడికి లెక్క చెప్పాలని దేవుడిని నమ్మలేదురా మనం. అదిరా మనం చేసిన తప్పు. నీకు బుద్ధి లేదా? ఎంత చక్కటి మాట అది. నువ్వు దొంగవై ఉండి మమ్మల్ని రక్షించండి. మనం చేసిన దొంగతనాలు కాదురా అసలు ముఖ్యమైన విషయం. మనము దేవుని భయం లేకుండా ఆయన్ని తృణీకరిస్తూ తిరిగామే, అదిరా మన పాపం. అందుకే ఇది మనకు తగిందే. ఆ విషయంలో ఒప్పింపబడ్డాడు. దేవుడు ఒక మనిషిని నిజంగా సంధించాడని ఎలా తెలుస్తుందో తెలుసా? వాడే 4 పాపాలు ఒప్పుకోవటం కాదు, దేవుణ్ణి తృణీకరించాను అనే దొంగ వలె ఒప్పింపబడతాడు. అసలు నా పాపం ప్రభువా, నేను కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, నన్ను క్షమించండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పారు. నేను ఇది చేశాను, అది చేశాను. ఎవరో ఆయన నాకు తెలియదు. ఎవరైనా కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు నువ్వు చేసే చెడ్డ పనులను పైకెత్తద్దు. నిన్ను మార్చిన దేవుడే పైకెత్తబడాలి ప్రతి స్టేట్మెంట్లో. అలాంటి వాళ్ళతో సాక్ష్యాలు చెప్పికండి. నేను మామూలుగా కొడితే 4 పడిపోతారు, రక్తాలు వస్తాయి, నేను మామూలుడిని కాదు, రోజుకి ఇంతమంది ఆడోళ్ళతో తిరిగేవాడిని, ఇన్ని మందు షాపులకు తిరిగేవాడిని, సాతానుడు ఎంత గొప్పోడంటే నేను ఎంత గొప్పగా నన్ను చేశాడు అనద్దు. అవి మాట్లాడటానికి సిగ్గుచేటు. చూచే కళ్ళు మీకు ఉండాలి. అబ్బా అబ్బా అంటాం కాదు. నువ్వు చేసిన పాపాలకు సాతానుడు ఆహా అనుకుంటాడు. నీకు తెలియని పాపాలు వాడు చెప్తాడు, ఆహో ఈ కూడా ఉన్నాయా అనుకుంటావు. పాపం గురించిన జ్ఞానం పెరుగుతుంది. ఎప్పుడు ఒక మనిషి సాక్ష్యంలో వాడు చేసిన పాపాలను హెచ్చించకూడదు, సాతానుడిని మహింపరచటం.
చెప్పడానికి కూడా అసహ్యమైన నా జీవితం అంటేనే నాకు ఎంతో, మీకు తెలియని విషయాలు లేవు, అనేకమైన వాటిలో నేను ఉన్నాను. ఆయన కృపలో దేవుడు నన్ను దేవుడు దర్శించిన విధానం చెప్పాలి అన్నిటికంటే ఎక్కువగా. పౌలు ఏం చెప్పాడు? ఎవరినో నేను పాయింట్అవుట్ చేయటం కాదు, దేవుని విషయాలు. ఆయన ఎవరైనా కూడా దేవుని విషయాలే, దైవికంగానే ఉండాలి అవి. దేవుడు మార్చలేదు అంటలేదు నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు 11 గంటల దాకా వాక్యం చెప్పాలి, ఎందుకంటే మీరు చాలా లేట్గా వచ్చారు. ముందున్న సిస్టర్స్ ఏమో, అన్నా మేమేం లేట్ రాలేదన్నా, వాళ్ళ వెనకున్న వాళ్ళేమో ఇప్పుడు ఏం చేయాలంటే ముందు వాళ్ళు వెనక్కి వెళ్ళాలి, వెనకోళ్ళు ముందుకు రావాలి. దొంగ అంటున్నాడు, రే మన పాపాల సంగతి పక్కన పెట్టరా, మనం చేసిన పెద్ద పాపం ఏంటో తెలుసా? ఆయన భయం లేకుండా, ఆయన దేవుడు అనే భయం లేకుండా బతికం, అదేరా మన పాపం. ఇట్లా చచ్చిపోవడం బెటరేరా. ఆయన అడుగు, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అడగరా, నువ్వు మమ్మల్ని దించు, అప్పుడు చూస్తావు. ఇంతకాలం దేన్ని విసర్జించామో అదేరా మనం చేసిన పాపం. ఇప్పటికైనా విసర్జించింది నువ్వు గుర్తించిన పశ్చాత్తాపడవా, భయపడవా? సో ప్రజలు పాపాలను ఒప్పుకుంటున్నారు, పాపము ఒప్పుకునే ఒక ఒప్పుకోలు రావాలి. దేవునికి స్తోత్రం. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌర్జన్యము చేయుచును. నెక్స్ట్ ఏంటి బ్రదర్, వచ్చా పాట మీకు? ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. నా పాపపు జీవితం ప్రభువా నువ్వు నన్ను రక్షించావు. ప్రైజ్ ది లార్డ్. పాపము చేత ఒప్పింపబడే విధానం, నీతి చేత ఒప్పింపబడితే ఏమవుతుందో తెలుసా? నీతి చేత ఒప్పింపబడినప్పుడు నీకు ఎలా తెలుసా? ఆయనతో నడిచే బిడ్డవుగా నీ లోపల ఒక కొత్త విషయం పుడుతుంది. ఇదే లోపం. ఇప్పుడు మనం దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో లోపం అదే. కానీ నీతి మార్గమును బోధించే వారు లెగిస్తే తర్వాత వచ్చేది గొడ్డలి, చేట, కొమ్మలు నరకబడుట, పొట్టు కాల్చబడుట. దేవునికి స్తోత్రం. మీరు వింటున్నారంటే ఎటువంటి సమయాల్లో మనం ఉన్నామో గ్రహించాలి. దేవునికి స్తోత్రం. నోవాహు నీతిని ప్రకటించాడు, యేసయ్య నీతిని ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడిగా అవటానికి, నీతిని ప్రకటించటానికి, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. 1వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం 13వ వచనం అనేది 9వ వచనం చూడండి ఒకసారి. ప్రైజ్ యు ఫాదర్. 1వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనము, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ తోటి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను. ఎందుకు ఏమైనా తెలుసా? పాపం చేత ఒప్పింపబడుతున్నారు మనుషులు, రక్షింపబడి కూర్చుంటున్నారు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని. కానీ మీ దగ్గరికి నేను తీసుకొచ్చే మెసేజ్ ఏంటో తెలుసు? ఈ రోజున నీతిని గురించి ఒప్పింపజేయబడాలి. నీతిని గురించి ఒప్పింపజేయబడటానికి ఒక కారణం ఉంది.
ఆయన నడిచాడు కాబట్టి, నడిచి లేకుండా ఉన్నాడు కాబట్టి, ఆయన వద్దకు వెళ్ళిపోయాడు కాబట్టి, దేవునితో నడిచాడు కాబట్టి, దేవుని స్తోత్రం. నీతి చేత ఒప్పింపబడితే నువ్వు హనోకు వలె, నోవాహు వలె, ఇంకా అనేక మంది లిస్టు దాటుకుంటూ యేసు వలె నడుస్తూ నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయే వ్యక్తివిగా ఉంటావు. నువ్వు దేవునితో నడిచే ఆ విధమైన ఆ శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? పాపం దగ్గరికి వెళ్లకుండా ఉండే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పాప విషయంలో ఒప్పింపబడటాన్ని బట్టి, దేవునిని తృణీకరించానే అనే యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి ఇంకా దేవుణ్ణి తృణీకరించే పనుల దగ్గరికి నువ్వు వెళ్ళవు. నీతి చేత ఒప్పింపబడినప్పుడు ఏమవుతుందంటే, నీతి చేత నువ్వు ఒప్పింపబడగానే నీతి మార్గంలో నడిచే ఒక పాత్రగా మార్చబడతావు. నీకు తెలియకుండా నీ లోపల ఆ యొక్క సామర్థ్యత వస్తుంది. ఒప్పింపబడినప్పుడు వస్తుంది ఆ సామర్థ్యత. మీరు క్షయమైన బీజం బట్టి కాక అక్షయమైన బీజాన్ని బట్టి మీరు పుట్టారు అంటాడు అపోస్తలుడైన పౌలు. నశించిన దాని వల్ల పుట్టారు మీరు, అందుకని నిత్య జీవం మీ లోపల ఉన్నది, అది మీకు మీరు సంపాదించింది కాదు. వాక్యమును నమ్మినప్పుడు వాక్యములో ఉన్న అక్షయత బలము మీకు వచ్చింది. అదేవిధంగా ఈ చివరి దినాల్లో దేవునితో నడిచేవారు ఎక్కడి నుంచి లేపబడతారో తెలుసా? దేవుని ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పశ్చాత్తాపాన్ని బట్టి వచ్చారు. దేవునితో నడిచే వాళ్ళు ఎక్కడి నుంచి మొదలవుతారంటే నీతిని బట్టి, ఒప్పింపబట్టాన్ని బట్టి. పాపాలు కడుగుకొని లోకంలోనికి వెళ్లకుండా ఉన్న బిడ్డలు ఎవరు అంటే పాప విషయంలో ఒప్పింపబడిన వారు. దేవునితో నడిచేవారు ఎవరంటే నీతివంతులు మాత్రమే. మరి దేవునితో నడిచే ఈ సామర్థ్యత ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని అభిషేకం కరెక్టే, అన్నీ కరెక్టే, కానీ నువ్వు సమర్పించుకోవటం నీతిగా సమర్పించుకుని వాడువై దేవునితో నడిచే బిడ్డవుగా నీకు ఆ సామర్థ్యం వస్తుంది, నీతి చేత ఒప్పించబడినప్పుడు. కాబట్టి ఈరోజు మీకు నేను ఒక మాట చెప్తాను, ప్రభువా ఇది నీతి, దీని చేత ఒప్పింపబట్టు నాకు నేర్పించు. ఇంతకాలం పాపం చేత ఒప్పింపబడ్డావేమో ప్రభువా, ఈ విషయాల్లో నన్ను నాయనా నేనంత పవిత్రుణ్ణి కాదు, నా ఆలోచనలు అంత పర్ఫెక్ట్ కాదు, నా మాటలు కాదు అయ్యా, దానియేలులాగా ఇంత పాడిన అద్భుతమైన పాటలాగా ఆయనలాగా నేను కాదన్న, ఆయనలాగా కాదని పశ్చాత్తాపం నీకు ఇంతకాలం వచ్చిందేమో పాపం గురించి. కానీ మీకు నేను చెప్పేది నీతిని గురించి. ప్రభువా దీనిలో ఉన్న నీతి చేత నేను ఒప్పించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అది ఆయన చేసే కార్యం అని చెప్పాడు. దాని చేత నువ్వు ఒప్పింపబడితే, దాని చేత ఒప్పింపబడితే లేక దాని చేత నువ్వు పుడితే నీకు ఆ శక్తి వస్తుంది. హల్లెలూయా. చిన్న స్టోరీ చెప్పనా, 2 నిమిషాలు ఒక కథ చెప్పనా? మా బాబు అన్నాడు, ఏంటి నువ్వు చర్చిలో చెప్తావా అన్నాడు దగ్గర ఒక వారం క్రితం. చెప్పలేదు. రైట్. దేవుణ్ణి నేను కొన్ని విషయాలు చూసినప్పుడు దేవుణ్ణి కనపరుస్తూ ఉంటాను, కావాలని చూస్తాను. అప్పుడే పుట్టిన ఒక చిన్న పిట్ట కోడి పిల్ల అంత ఉంటుంది అది. ఇంకా అమ్మ దగ్గర ఆహారం కూడా తినలేదు అది, వాళ్ళమ్మ ఆహారం పెట్టలేదు దానికి. ఎదురుగున్న సముద్రంలోకి వెళ్తే అప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళి అమ్మ ఏదైనా తీసుకొచ్చి దానికి పెడుతుంది, కానీ ఈ పిట్ట డైరెక్ట్గా ఎగురుకుంటూ తెచ్చి పిల్లలకు పెట్టలేదు. పుట్టిన తర్వాత ఇంకా అవి సముద్రం పక్కన ఉంటే వాటి పేరు మర్చిపోయినా, అవి నడుస్తాయి పుట్టగానే మన కోడి పిల్లల్లాగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు అవి, పుట్టిని అంతే టక నడుస్తాయి. ఎక్కడికి వెళ్తాయి తెలుసా అవి? సముద్రం దగ్గరికి వెళ్ళిపోతాయి. సముద్రం పక్కనే ఎక్కడో రాళ్ళల్లో వాళ్ళమ్మ పొదుగుతుంది. పొదిగి పిల్లలు అయిన తర్వాత అవి అరుస్తాయి. అరవగానే వాళ్ళ అమ్మని గుర్తుపడతాయి. వాళ్ళమ్మ ఇక్కడ నుంచి ఎగురుతూ వెళ్ళిపోద్ది. దాని సిగ్నల్ ఏంటంటే మీరు ఇటు రండి అని. ఇంకా చిన్న గుంటలో పడతాయి. చిన్న దూలం ఉంటే దూలం ఎగిరి దూకలేవు, కొన్ని చచ్చిపోతాయి, కొన్ని ఎట్లా కొట్లా సముద్రంలో రాత్రిపూటే వెళ్తాయి. వెళ్ళి అరుస్తాయి. తల్లి కరెక్ట్గా దాని పిల్లల్ని గుర్తుపడుతుంది. ఎటే స్ట్రెచ్ పుట్టగానే
ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా లేదు దానికి, పొద్దున్న టిఫిన్ కూడా లేదు. ఇంకా 70 కిలోమీటర్లు దాన్ని పెడలింగ్ అంటారు, నీళ్ళలో ఈత్తి వెళ్తుంది. ఎన్ని కిలోమీటర్లు? ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు దానికి. వాళ్ళమ్మ అంత దూరం తీసుకెళ్ళి అప్పుడు లోపలికి వెళ్ళి దానికి ఆహారం తీసుకొని నోట్లో పెడుతుంది. ఆ తర్వాత అది 70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అది పైకి వచ్చి అది తిని ఇంకా వాళ్ళమ్మతో కలిసి 1000 కిలోమీటర్లు, మళ్ళీ ఇలా 1000 కిలోమీటర్లు. ఇంత పిట్ట సామర్థ్యం ఎక్కడ దానికి? అది దానికి పుట్టిన తర్వాత దానికి ఆ సామర్థ్యత వస్తుంది. నేను మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడి చివరి దినాల్లో నిన్ను నన్ను ఇంతకాలం దీంట్లో ఉన్న పాపాల చేత పాపం 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 అనే మాట్లాడుతున్నారు ప్రజలు. కరెక్టే, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పక్కనున్న గది మర్చిపోయారు. పరిశుద్ధాత్మ తండ్రి పాపం దగ్గర ఎందుకు ఆగేమంటే పరలోకానికి వెళ్ళాలని ఆగిపోయాం, కానీ దేవునితో నడవాలని పక్కన నీతిని బట్టి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పక్క మాట కానీ దూకేసి వెళ్ళిపోయాం మనం. ప్రభువా, పాపం బట్టి ఒప్పించటం, నీతిని బట్టి ఒప్పించటం రెండు ఒకటైతే రెండు ఎందుకు రాశావు నాయనా? నీతిని బట్టి నేను ఒప్పించబడాలని నువ్వు అడిగినప్పుడు ఆ పిట్ట పుట్టగానే 70 కిలోమీటర్లు అంటే మన విజయవాడ నుంచి గుంటూరు చిలకలూరుపేట, చిలకలూరుపేట దాకా అది 2 కాళ్ళు టగటగట కొడుతుంది. 70 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి వచ్చింది సామర్థ్యత? పుట్టింది కాబట్టి. ఎలా పుడతావు? ఒప్పించబడినప్పుడు పుడతావు. ఒప్పించేవాడున్నాడు. ఏ విషయంలో ఒప్పిస్తాడు? నీతిని బట్టి. ప్రజలు పాపాన్ని బట్టి ఒప్పించబడి పరిశుద్ధతలోనికి వచ్చి పాపం చేయకుండా బ్రతకటానికి మనసు పెట్టారు. అలాగే పోతున్నారు. అదే కరెక్ట్, అదే మా ప్రతిష్ఠిత జీవితం, మా సమర్పణ జీవితం అని అనుకుంటున్నారు. కానీ నీతిని బట్టి ఒప్పించబడిన వాళ్ళు బైబిల్లో హానోకున్నాడు, నోవాహు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు యాకోబులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు ప్రభు, అపోస్తలులు దేన్ని బట్టి ఒప్పింపబడ్డారు? వాళ్ళు నీతిని బట్టి ఒప్పింపబడ్డారు. వాళ్ళు పుట్టారు, వాళ్ళు నడిచారు. నువ్వు పుట్టకుండా నీకు ఆ 70 కిలోమీటర్లు ఈత కొట్టే సామర్థ్యత ఉండదు. దేవునికి స్తోత్రం. ఏమేం కాబట్టి ప్రభువా, నీతిని బట్టి నన్ను ఒప్పింపచేయి. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మీరే ప్రార్థన చేయండి. నేను నడిపించాల్సిన అవసరం లేదు ఇక ప్రార్థనలో. నా ప్రార్థన, మీరు చేసే ప్రార్థన ఒకటే. పాపాన్ని బట్టి ఒప్పింపబడ్డాను, ఎంత అయోగ్యుడినో అని ఒప్పింపబడ్డాను. 1994లో 92లో నేను అయోగ్యుడిని నీ చేత రక్షింపబడటానికని ఒప్పింపబడ్డాను. దగ్గర 25-30 సంవత్సరాల తర్వాత నీతిని బట్టి ఒప్పింపబడాలనే ఒక అంశంలోనికి వచ్చాను. అలా ఒప్పించబడిన వల్ల నువ్వు ఎలాగ పుట్టావో ఈ ఒప్పించబడటం బట్టి దాని కొరకు పుడతావు. కాబట్టి ప్రభుని అడుగుదాం. నేను విస్తారంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోయా. పాపాలు కడగబడి నేను సంతోషిస్తున్నానా? నీతి చేత ప్రతిదినం ఒప్పింపబడే కృప ఇవ్వు ప్రభువా. నా యొక్క ముఖాన్ని నా చేతుల్లో నేను దాచిపెట్టుకుంటున్నా. నీ పాద సన్నిధిలో అటువంటి కృప ఇవ్వమని వేడుకుంటున్నా. నేను అది చేత ఒప్పింపబడినప్పుడు ఆ బలంతో నేను నీతో నడుస్తాను. ఆ నడిచే వారి కొరకు లోకం ఎదురు చూస్తుంది. అటువంటి వారి కొరకు సర్వ సృష్టి ప్రసవ వేదంతో ఎదురు చూస్తూ ఉంది. నీ దాసుడిని, ఈ సంఘాన్ని 1000 దీవించమని యేసయ్య నామములో ఈ ప్రయాస 1000 అభివృద్ధి చెందునుగా కానీ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేయండి. ఇప్పటి వరకు దేవుడు తన సేవకుల్ని చాలా శ్రేష్టమైన, విలువైన, ఒక నూతనమైన, ఎన్నడూ వినని ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. నీతి చేత ఒప్పించబడదాం, నీతి మార్గములో నడుచుకుందాం. ప్రభుటి లోతైన సత్యమును గ్రహించుటకు ఈ రాత్రి కృపనిచ్చిన దేవుడు
ఆ నీతి మార్గములో ఒప్పింపబడి నడిపించబడటానికి దేవుని అత్యంత సహాయం కొరకు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మా రక్షకుడా, మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మేము నశించిపోవటం నీకు ఇష్టం లేక, ప్రభువా, తెలియనటువంటి అజ్ఞానుల వలె ఉండటం నీకు ఇష్టం లేక తండ్రి, కేవలం పాపము చేత మాత్రమే ఒప్పుకొని పరిశుద్ధులుగా జీవించుటయే మార్గం అనుకుని నడుచుకున్న మా జీవితాల్లో అయ్యా, పాపమును గురించే కాక నీతిని గురించి ఒప్పింపబడి నీతి మార్గములో ప్రవేశించడానికి, నీతి మార్గంలో ప్రయాణము నీతో చేయటానికి తండ్రి అయ్యా, మేము నడవాలని నీ యొక్క వాక్య వెలుగులోంచి మీరు మాతో మాట్లాడు తండ్రి. చెప్పబడిన ఈ వాక్యం ప్రకారం నిశ్చయముగా మేము కట్టబడి జీవించదుముగాక, నిశ్చయముగా మా జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడును గాక నాయన. ప్రభా, కేవలం పాపమును మాత్రం ఒప్పుకునేవారు కాక నీతిని గురించి ఒప్పించబడి తండ్రి. నోవాహు నీతిని ప్రకటించాడు తండ్రి అయ్యా, హానోకు నీతిని ప్రకటించినట్లుగా ఇక రాత్రికాల సమయంలో తండ్రి మా జీవితాలు కూడా నీతిని ఒప్పుకొని నీతి చేత ఒప్పించబడి తండ్రి నైనా నీతి మార్గం నడుచుకున్న వారిగా తండ్రి ఈ రాత్రి సహాయం చేయండి తండ్రి. మంచి సమర్పణ కలిగిన జీవితంతో అయ్యా నీతిలో సమర్పించబడటానికి సహాయం చేతండి నాయన. కృపదయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్క మాట కూడా వ్యర్థం పోకుండా తండ్రి, మా అంతరంగంలో మా హృదయంలో ఈ వాక్యము పరిశుద్ధాత్మ వలన ఫలింపబడునుగాక నాయన. నిశ్చయముగా ఈ వాక్య ప్రకారం మేము జీవించుదుముగాక తండ్రి. మా జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడునుగాక తండ్రి. నీతిని ప్రకటించు సేవకులుగా మార్చబడుదుముగాక తండ్రి. నీతిని అనుసరించు వారిగా మార్చబడుదుముగాక, నీతిని ప్రేమించు వారిగా మార్చబడుదుముగాక తండ్రి. ఈ వాక్యం నిశ్చయముగా మా జీవితం నెరవేర్చండి తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు వాక్యాన్ని అందించడానికి వాడుకుని దైవజనుని అన్న ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి అయ్యా ఇచ్చినటువంటి కుమారుని ఇచ్చినటువంటి నైనా కుమారుల్ని ప్రభు నాయన కుమార్తెని తండ్రి పాస్టర్ గారిని కుటుంబాన్ని దీవించి సేవని పరిచయాన్ని అభివృద్ధి పరిచి మీ సేవకు అడుగుపెడుతున్న ప్రతి స్థలాల్లో ప్రభా ప్రజలు నీతిని గురించి ఒప్పించబడుదురు గాకనైనా, నీతి మార్గంలో నడుచుకొందురు గాకనైనా. అటు విధంగా బలపరచమని ప్రార్థన చేస్తాం. రేపటి దినం ఇంకా ఆశీర్వాదకరంగా జరిగించి ఇంకా నీ నామ ఘనత కొరకు జరిగించమని ప్రార్థన చేస్తాం. కూడా వచ్చి నీ ప్రజలందరినీ కూడా ప్రభా వాక్యం చేత స్థాపించబడి వాక్యం చేత స్థిరపరచబడి తండ్రి నీ వాక్యంలో నమ్మకం నడుచుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని సమస్త ఘనతయు మహిమ ప్రభావాలు మీకు మాత్రం అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున మనల్ని వేడుకుని అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము దేవుని వాక్య ప్రకారము నీతిని గురించి ఒప్పించబడి నీతి మార్గంలో నడుచుకున్నట్టుకు పరిశుద్ధాత్మ మనందరికీ సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ